హాయ్ ఎవ్రీబడి. నేను మీ లక్ష్మి. వరమేదరి చేరవ 12 ఎపిసోడ్ ఫ్రెండ్స్. విక్రాంత్ ఉన్నాడుగా అక్కడ అంది చాము. మాకు మనుషుల హెల్ప్ కావాలి, గానుగెద్దులు వద్దు అన్నాడు సత్యదేవ్. సత్య, వాడు హ్యాండ్సమ్ గాయ్, ఎద్దు ముద్దు అనకు అంటూ, నువ్వు మీ డాడ్ మాటలను కేర్ చేయకు బేబీ, బావతో హ్యాపీగా ఎంజాయ్ చేయి అంది చాముండి. నా బేబీ దరిదాపులకు వాడు వస్తే సెక్యూరిటీతో చెప్పి షూట్ చేయించుతా. వాడికి బేబీ అడ్రస్ చెప్తే వాడి అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది నీ మైండ్లో ఫీడ్ చేసుకో. నీ సంతలో చింతకాయ అన్నయ్యకు కొడుకు ఆఖరి చూపు కూడా దొరకదు, అనాథ పీనుగులా పోతాడు అంటూ వాయిస్ రైజ్ చేసి వార్నిచ్చాడు సత్యదేవ్ గారు. ఎక్కువ చేస్తే అన్నంత పని చేస్తారనే భయంతో దెబ్బకు మౌత్ని మ్యూట్లో పెట్టి సైలెంట్గా చూసింది చాముండేశ్వరి. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో లేవబోతున్న హారికకు తన ఎదురుగా కళ్ళనీళ్లతో బొకే పట్టుకుని నుంచున్న ఆరాధ్య కనిపించింది. హారిక స్పీడ్గా లేచి ఆరు అంది ఆశ్చర్యం కమ్ ఆనందంతో. హారికను గట్టిగా హక్ చేసుకుని, ఏంటి చెప్పకుండా చెక్కేస్తున్నావా అని అడిగింది ఆరాధ్య. తన డాడ్ ఉన్నాడని చిన్నగా నవ్వి, అనుకోకుండా అయ్యిందే అందుకే అంది హారిక. హ్యాపీ జర్నీ, వెళ్ళాక కాల్ చేయి బై అంది హారికను కిస్ చేసి ఆరాధ్య. లాస్ట్ తన నేమ్ అనౌన్స్ చేయడంతో చెయ్యి ఊపుతూ వెళ్ళింది హారిక. ఏంటి ఆరాధ్య, ఇంత లేట్గా వచ్చావే, నీ బెస్ట్ బడ్డీకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని అడిగారు సత్యదేవ్. చిన్నగా నవ్వి, ఏం లేదు అంకుల్, కొంచెం బిజీ అని బై అంకుల్ అంటూ వెళ్ళిపోయింది ఆరాధ్య. చాముండి మొహం మార్చేసి ఆరాధ్యను మింగేసేలా చూసింది. కారు ఎక్కుతూ, మీకు మీ కూతురికి లో క్లాస్ వాళ్ళంటే ఎక్కడ లేని ప్రేమ ఎగతన్నుకుంటూ వస్తుంది హృదయ లోతుల్లో నుండి అంటూ విరుచుకుపడింది చాముండేశ్వరి. మాకు అంతే, వాళ్ళే ఎక్కువ అయితే ఏంటి అని రెట్టించి, వాళ్ళ దగ్గరే స్వచ్ఛమైన లవ్ దొరుకుతుంది, హై క్లాస్ వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ నవ్వు, క్రూయల్ లవ్వు, ఎప్పుడు ఎవడిని నాశనం చేద్దామా, ఎవరి మీద బురద జల్లుదామా అనే కాన్సెప్ట్ తప్పించి ఎదుటవాడి బాగు చూడలేని విషపు జీవులు. ఐ హేట్ దిస్ హైటెక్ సొసైటీ అన్నారు సత్యదేవ్. సత్యదేవ్కు గమ్మున కూర్చుంది నోటికి మూత వేసి చాముండి. ఫ్లైట్ ఎక్కాక భారమైన మనసు తేలికపడింది తన ప్రియమిత్రాలు మాట్లాడడంతో. హారికకు సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆర్యన్ని తలుచుకుంది. హారిక యుఎస్ వెళ్ళింది అని తెలిసింది ఆర్యకి. నన్ను ఫేస్ చేయలేక సుదీర్ఘ దూరాలకు పారిపోయావా, గుడ్ అన్నాడు. సత్యదేవ్ ఆఫీస్లో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సడన్గా హారిక యుఎస్ వెళ్తాననడం, ఆరాధ్య లాస్ట్ మినిట్లో రావడం, తనని చూడగానే హారిక మొహం మెరుపు రావడం అంతా అబ్జర్వ్ చేశాడు. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది, బేబీ నాకు చెప్పలేదు అనుకుని సీట్ నుండి లేచి బయటకు వెళ్ళాడు. పిఏ వెనుక వేస్తుంటే వద్దని చేయి చూపించి స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆరాధ్య దగ్గరకు సత్యదేవ్. ఆరాధ్య ఇంటి ముందు కారు ఆపి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు సత్యదేవ్. డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న సత్యదేవ్ని చూసి షాక్ అయ్యింది. అంకుల్ మీరా, రండి అంటూ ఇన్వైట్ చేసింది ఆరాధ్య. లోపలికి వచ్చి చుట్టూ చూస్తూ, మీ పేరెంట్స్ లేరమ్మా అని అడిగారు సత్య. ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారు అంకుల్ అని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి జ్యూస్ గ్లాసులో పోసుకుని తెచ్చు ఇస్తూ ఫోన్ చేస్తే నేనే వద్దును కదా అంకుల్, మీరు రావడం ఏంటి అంటూ నొచ్చుకుంది ఆరాధ్య. ఆయన చిన్నగా నవ్వి జ్యూస్ సిప్ చేస్తూ, ఎవరు వస్తే ఏంటి నాన్న, నువ్వు పరాయిదానివా అని నేను కొన్ని విషయాలు అడుగుతా, నువ్వు సూటిగా ఆన్సర్ ఇవ్వాలి, ఓకే అన్నారు సత్య. ఆరాధ్యకు టెన్షన్ వచ్చింది. అంకుల్కి డౌట్ వచ్చిందా అనుకుని చేతులు నలుపుకుంటూ చూసింది. తన ఇన్నర్ వాయిస్ విన్నట్లుగా, వచ్చిందా ఏంటి, వచ్చేస్తే అని నవ్వి ఆరాధ్యను పక్కన కూర్చోబెట్టుకుని, ఏం జరిగిందో చెప్పు అన్నారు సత్యదేవ్. ఇంకా దాసిన ఆయన ఎలా అయినా తెలుసుకుంటారని అర్థమై, అంకుల్ ఏం జరిగిందంటే మన హారిక
బెట్ కట్టి ఒక మనసుతో లవ్ గేమ్ ఆడింది అని చెప్పింది ఆరాధ్య. వాట్ బేబీ, బెట్ కట్టి గేమ్ ఆడిందా? ఎవరితో అంటూ ఆశ్చర్యంగా అడిగారు సత్య. ఎస్, చాలా ఫూలిష్గా బిహేవ్ చేసింది. నాకు ఎంత కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేసి నన్ను బకరాని చేసింది అంకుల్. అందుకే నేను మాట్లాడడం మానేసా తనతో అంది ఆరాధ్య. ఆర్యన్ కోసం క్షుణ్ణంగా చెప్పి తను చాలా మంచివాడు, స్టడీ తప్ప వేరే ధ్యాస లేని తనని ఇన్సల్ట్ చేసింది అందరి ముందు అని బాధగా చెప్పింది. సత్యదేవ్ నుదురు రుద్దుకుంటూ, బేబీ ఎంత పని చేసావు, నువ్వు ఇలా చేస్తావని, ఒకరి ఫీలింగ్స్తో గేమ్ ఆడతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటూ పైకి లేచి ఆర్యన్ ఫోన్ నెంబర్ తీసుకుని బైరా అని వెళ్తుంటే, అంకుల్, ఆర్యన్ తప్పేమీ లేదు, ప్లీజ్ తనని ఏమీ చేయకండి అంది ఆరాధ్య టెన్షన్గా చూస్తూ. నో బేబీ, నేను అతన్ని ఏమీ చేయను, డోంట్ వరీ అని స్మైల్ ఇచ్చి వెళ్ళారు సత్యదేవ్. ఆఫీస్కి వచ్చాక మేనేజర్ని పిలిచి ఆర్యన్ డీటెయిల్స్ చెప్పి ఎంక్వైరీ చేయమన్నారు సత్యదేవ్. ఓకే సార్, ఈవినింగ్ లోపు ఫుల్ డీటెయిల్స్ అందజేస్తా అని వెళ్ళాడు మేనేజర్. ఆర్యన్ ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుని కంపెనీ స్టార్ట్ చేయడానికి బ్యాంక్లో లోన్ కోసం వెళ్ళాడు. ప్రతి మేనేజర్ చూసి అద్భుతం, అమోఘం అనడం, ష్యూరిటీ కోసం ఏదైనా ల్యాండ్ కానీ బిగ్ షాట్ సిగ్నేచర్ కానీ కావాలనటంతో ఏం చేయాలో పాలుపోక బెడ్ మీద పడుకొని ఆలోచనలో మునిగాడు ఆర్యన్. సత్యదేవ్ ఆఫీస్ నుండి ఒక పర్సన్ వచ్చి ఆర్యన్ కోసం అడిగాడు. నీరజ వెళ్ళి ఆర్యన్ రూమ్ డోర్ కొట్టింది. ఎడతెగని ఆలోచనలతో పరధ్యానంలో ఉన్న ఆర్యన్ డోర్ సౌండ్కి లేచి ఏంటక్క అన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ జోవియల్గా ఉండే తమ్ముడి మొహంలో నవ్వు లేక డల్గా ఉండడంతో చెంప మీద చెయ్యి వేసి, ఏమైంది నాన్న అంది లాలనగా నీరజ. ఏదో వర్క్ టెన్షన్ అంతే, ఎందుకు పిలిచావు అన్నాడు ఆర్యన్. అయ్యో, వచ్చిన మ్యాటర్ మర్చిపోయాను, నీకోసం ఎవరు వచ్చారు అంది నీరజ నసలు ముడిచి. నా కోసమా అని బయటకు వచ్చాడు ఆర్యన్. బయటే నుంచున్న తనని చూసి ఎవరండి మీరు అని అడిగాడు ఆర్యన్. సార్, నేను ఎస్ఎస్ సంస్థలో ఎంప్లాయీని, మా చైర్మన్ గారు మిమ్మల్ని వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు అని చెప్పాడు అతను ఆశ్చర్యంగా చూస్తూ. వాట్, నన్ను తీసుకురమ్మన్నారా అంటూ షాక్ అవుతూ. ఆర్యన్ ఎస్ సార్ అన్నాడు ఆ పర్సన్. ఓకే, రండి లోపలికి అని సోఫా చూపించి కూర్చోండి, 10 మినిట్స్లో వస్తానని. అక్క, ఆయనకు జ్యూస్ ఇవ్వు అంటూ వెళ్ళాడు రెడీ అవ్వడానికి ఆర్యన్. నీరజ జ్యూస్ తెచ్చి ఇచ్చి వెళ్ళింది. 10 మినిట్స్ ఆర్యన్ రెడీ అయ్యి వచ్చాడు. ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారు. కారులో ఎన్నో ఆలోచనలు. అంత బిగ్ షాట్ నన్ను ఎందుకు రమ్మన్నాడు? తన కూతుర్ని లవ్ చేశా అని నాకు వార్నింగ్ ఇవ్వడానికా? హారిక అబ్రాడ్ వెళ్ళిపోయిందని ఆరాధ్య చెప్పింది, ఇప్పుడు ఎందుకు రమ్మన్నట్లు అని అనుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఆర్యన్. సార్ దిగండి అని అతని పిలుపు వినిపించి అప్పుడు స్పృహలోకి వచ్చి చూడగా ఆఫీసు వచ్చేసింది. దిగాడు ఆర్యన్. ఆ పర్సన్ వెళ్తుంటే వెనుకే పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని ఆఫీస్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఫాలో చేస్తూ వెళ్ళాడు ఆర్యన్. సత్యదేవ్ ఛాంబర్ ముందు నుంచుని, సార్ వెళ్ళండి, డోర్ లాక్ చేశాడు అతను. కమీన్ అంటూ గొంతులో రాయల్టీ ఉట్టిపడుతూ వినిపించింది. ఆర్యన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు. కళ్ళెత్తి చూశాడు సత్యదేవ్. డిగ్నిఫైడ్గా ఉన్న ఆర్యన్ను చూడగానే పెదవులు విచ్చుకుని లైట్ స్మైల్తో కమాన్ మై డియర్ యంగ్ బాయ్ అంటూ పొలైట్గా విష్ చేశారు. ఆయనను ఆశ్చర్యంగా చూస్తూ నమస్తే సార్ అంటూ చేతులు జోడించి గౌరవంగా విష్ చేశాడు ఆర్యన్. టేక్ యువర్ సీట్ అని చెప్పి తన ముందు ఉన్న ఆర్యన్ని డీటెయిల్ చూస్తూ ఏంటి ఆర్యన్ విశేషాలు అని అడిగారు. ఆర్యన్ అవక్కయ్యాడు. ఇంత గొప్ప వ్యక్తి ఇలా నార్మల్గా మాట్లాడడం ఏంటి, పైగా ఎంతో బాగా తెలిసినట్లు అడగడంతో తెల్లమొహం వేసుకుని చూస్తున్నాడు. ఏంటయ్యా, ఏంటా బిత్తర చూపులు, నాకు కాబోయే అల్లుడివి, ఎలా ఉండాలి, వేటాడే సింహంలా ఉండాలి అన్నాడు సత్యదేవ్. ఈసారి బస్తా టైడ్ నెత్తిన వంపుకున్నట్లు ఆర్యన్
ప్యూన్ పిలిచి జ్యూస్ తెప్పించి ఇచ్చి పైకి లేచి, ఇంకేంటి ఆర్యన్, మీ మదర్, మీ సిస్టర్ అందరూ బాగున్నారా అని అడిగాడు సత్యదేవ్. సార్, నాకు డొంక తిరుగుడు వ్యవహారాలంటే నచ్చవు, స్ట్రైట్గా పాయింట్కి రండి అన్నాడు చాలా కూల్గా ఆర్యన్. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. గుడ్. కానీ బిజినెస్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏదో కంపెనీ స్టార్ట్ చేయాలని చూస్తున్నావు, ఇలా అయితే ఎలా చెప్పు అంటూ రెచ్చగొట్టాడు సత్యదేవ్. అంటే ముందు పళ్ళు వికిలించి వెనుక గోతులు తీవే ఉండాలని చెప్తున్నారా? నేను ఎప్పటికీ అలా ఉండను, నేను నాలానే ఉంటా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఆర్యన్. పొగరు బాగానే ఉంది అంటూ ఎద్దేవా చేశాడు మరీ కాస్త ఉడికిస్తూ సత్యదేవ్. పొగరని మీరు అనుకుంటారు, ఆత్మాభిమానం అని నేను అనుకుంటున్నా అన్నాడు ఎక్కడ తగ్గకుండా సూటిగా చూస్తూ ఆర్యన్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హియర్.